వాళ్ళ దాని మీద పెట్టి నూనె పోసి నూనె వేడి చేసేసి వచ్చిన తర్వాత నీతో చేయిస్తా. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పుత్తూరులే కాదా టెక్క సన్నాసి టెక్క సన్నాసి పిచ్చి సన్నాసి బోకు సన్నాసి లే కుటుంబే ముందు ఊరితో మరిచేతి కింద నా పిచ్చోడు నీ గురువు చిన్న గురువు ఈ గురువు ఏంటో సన్నాసి. ఈ ప్రపంచం మేధావుల్ని పిచ్చోళ్ళని అంటాం ఇంకా మానలేదు బాబాయ్. నువ్వు రాకపోయింది నువ్వు అదే మేధావు పిచ్చోడివి. నేను మేధావి. అదే పిచ్చోడు అంటే లే సన్నాసి. ఓ పక్కనేమో వంటకి ఏమైపోతుంది, కస్టమర్లు వచ్చే టైం అయింది, కవిత్వం కూర్చున్నాడు. కవిత్వం బాంటి నూనె కాగిపోయింది. అందుకే అట్టికాయలు తీసుకురా. అట్టికాయలు పెట్టాగా గంటల టైం వేస్ట్ చేయడానికి వీలేదు. అర్థమైందా? ఈ సభ పిల్లలతో ముందు తోలు తీరేయండి, దాంట్లో కట్ చేయాలి, నీళ్ళు వేసేయాలి. నీళ్ళు వేయడం ఆలోచన, దాని మీద కాస్త ఉప్పు నీళ్ళు చల్లాలి. ఇదంతా ఏదో ఆడుతూ పాడుతూ చేసే వ్యాపారం కాదు. మరి టైం ఇంపార్టెంట్. ఆడుతూ చేసే వ్యాపారం కాదు. టైం చాలా ఇంపార్టెంట్. తగ్గించు బాబాయ్. తగ్గించడం కాదు, నేను ఎగిపోయినా పక్కన నీరు సలసలు మరిగిపోతుందా, నాకు అలా మరిగిపోతుంది నీ చెక్క చేష్టలకి. ఉప్పు ఎక్కువ వేసి నీళ్ళు తక్కువ వేసి వచ్చిన కప్పులో పెట్టుకున్నావా? వెరీ గుడ్. ఆ పిల్ల తీసుకో, నూనె పెట్టు. సపా సపా అంటే అది కూడా పుసి అంటది. అదే మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుంది అది. తొందరగా కావాలరా అది. ఉప్పు మీద కాస్త అంత వెళ్ళు వాటి మీద, దేని మీద చిప్స్ మీద అంటుంది అలాగే అంటుందా. సరే తీసేయి, అది ఎదురు గిన్నెలో వేసేయి. అలా మాడకూడదు, తొందరగా చేయాలి. అందుకే సెకండ్లో అయిపోవాలి ఈ పనులన్నీ. అది వెరీ గుడ్. చూసా, కాస్త బుర్ర ఇక్కడ పెట్టి పని చేస్తే ఏదైనా సభ్యంగా చల్లరా. చలు తీసేయి. బాబాయ్ చవాతి ఆ జల్లెడికి నీ పక్కన పెట్టుకో. ఆ చిప్స్ కూడా దాంట్లో వేసేయి. పెట్టుకో వేసే దాంట్లో వేసేయి.